శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. ఈరోజు మనందరి కోసము జీవిత చరిత్రలో సర్వశ్రేష్టమైన రోజు. స్వయంగా భగవంతుడే మనల్ని కలవడానికి వస్తూ ఉన్నారు. ఎవరిని చూడాలని ఈ నయనాలు తప్పిస్తూ ఉండేవో, ఎవరిని కలవాలని మనము యాగము తపస్సు చేస్తూ ఉండేవారమో, ఎవరి సాక్షాత్కారము కోసము మనము ఎన్ని రకాలుగా సాధన చేసేవారమో, స్వయంగా అతడే తన ధామముని వదిలి ఈరోజు మన వద్దకి వస్తూ ఉన్నారు. ఉదయము నుండే తన శక్తుల కిరణములను మనపై కురిపిస్తూ ఉన్నారు. తన ప్రేమని కురిపిస్తారు. తన వరదాని హస్తమును మన తలపై ఉంచుతారు. ఎంత భాగ్యశాలులము మనము. ప్రభు పాలనలో ఉన్నాము. ఆలోచించండి, మనము ఎంత పుణ్యము చేసి ఉంటాము. వాటి ప్రభావము చేతనే మనకి ఇలా శ్రేష్ట ప్రభు పాలన యొక్క సువర్ణ అవకాశము లభిస్తూ ఉన్నది. ఆత్మలందరూ భాగ్యశాలులు. మరి తన భాగ్యమును చూస్తూ ఆనందభరితమవ్వాలి. ఇటువంటి భాగ్యము ఇంకెవరికైనా ప్రాప్తిస్తుందా? ఆలోచించండి. సాధు సన్యాసులకు ప్రాప్తించినది, గొప్ప గొప్ప తపస్వులు శంకరాచార్యుని వంటి వారికి కూడా లభించినది. భగవంతుడే తన ధామమును వదిలి మన వద్దకి వస్తూ ఉన్నారు. మన పరివారంలోకి వచ్చారు. భగవంతుడిగా కాదు, ప్రియమైన తండ్రిగా, తనవారు అనే భావన కలిగించడానికి, వరదానములను ఇవ్వడానికి వస్తూ ఉన్నారు. ఈ రోజంతా బాబా నుండి వరదానములు తీసుకుందాము. రోజంతా చక్కటి అనుభవాలతో ఉందాము. అయితే రోజంతా ప్రభు మిలనము జరగాలి అంటే దానికి ఆధారము మన ఏకాగ్రత, మనలో స్వమానం యొక్క సుందర సంకల్పాలు, మన సంతోషం యొక్క భావనలే. రోజంతా మనము చక్కటి అనుభవాలతో ఉందాము. తన చిత్తమును బాహ్యముఖత నుండి మరల్చి అంతర్ముఖిగా ఉందాము. వీలైతే మౌనము కూడా ఉందాము. ఏదైనా ఒక అవ్యక్త మురళి బాగా చదువుకుందాము. అప్పుడు బాబా యొక్క స్మృతులే చిత్తములో ఇమిడి ఉంటాయి. ఈ రోజున పదే పదే గుర్తు చేసుకుందాము. వాహ, నా వంటి భాగ్యశాలులు ఇంకెవ్వరూ లేరు. స్వయంగా భగవంతుడే ఈ భూమి మీదకు నన్ను కలవడానికి వస్తూ ఉన్నారు. ఈ రోజంతా 2 అభ్యాసములు చేద్దాము. 1, బాప్దాదా నన్ను కలవడానికి వస్తున్నారు. పరంధామము నుండి శివబాబా బ్రహ్మ తనువులోకి, సూక్ష్మ లోకంలోకి వచ్చినట్లుగా ఎదురుగా చూద్దాము. తన వరదాని హస్తమును నా తలపై ఉంచారు. ఎంతో ప్రేమగా చెప్తున్నారు, వాహ పిల్లలు, నా ఆజ్ఞలన్నింటినీ మీరు పాలన చేశారు. మీరే మహాన్ ఆత్మలు. బాబా మిమ్మల్ని చూసి ఎంతగానో ప్రసన్నం అవుతూ ఉన్నారు. ఆ తరువాత 2 తండ్రులు ఇంకా కిందకి మన ఎదురుగా వచ్చారు. తన ఇంటిలో బాబా హాజరైనట్లుగా చూద్దాము. బాబా దృష్టిని ఇస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు బాబా చేతిలో చేతిని వేసి షికారు చేయడానికి వెళ్దాము, బాబా స్నేహితుడు అని. అప్పుడప్పుడు బాబాతో కలిసి నాట్యం చేద్దాము. కొద్ది క్షణాలు ఇలా మంచి అనుభవంతో గడుపుదాము. ఆ తరువాత 2వ అభ్యాసం చేద్దాము. ఈరోజు జ్ఞాన సూర్యుడు సర్వశక్తివంతుడు నన్ను కలవడానికి వస్తూ ఉన్నారు. బాబా కిందకి దిగుతూ తన తేజస్వి కిరణములు 4 వైపులా వ్యాపింపచేస్తూ జ్ఞాన సూర్యుడే కిందకు దిగి వస్తూ ఉన్నట్లుగా చూద్దాము. అలా నా కళ్ళ ఎదుటకు వచ్చి నిలిచారు. ఎదురు నుండి తన శక్తుల కిరణములు నాపై పడుతూ ఉన్నాయి. ఇక ఇదే అనుభవంలో కొంతసేపు ఉందాము. ఈ 2 రకాలైన అభ్యాసములే ఈ రోజంతా చేద్దాము. మనసులోనే బాబాకి వాగ్దానము కూడా చేద్దాము. బాబా, మీరు నాకు ఎంతగానో పాలన చేశారు. మేము
మీ పాలనకి ప్రతిఫలం తప్పకుండా ఇస్తాము. ఎప్పుడు మీరు మాకు ఇలా సమీపంగా వస్తారని, ఇలా ప్రేమగా మమ్మల్ని అలంకరిస్తారని, సంపూర్ణంగా తయారవ్వడానికి మాకు పూర్తిగా సిద్ధమయ్యేట్లుగా శిక్షణ ఇస్తారని మేమెప్పుడూ ఊహించనే లేదు. వాహ్, ఎంత శ్రేష్ట భాగ్యము మాది. మీ మనస్సులో నన్ను సంపూర్ణంగా చేయాలని ఎంత తీవ్ర కామన, శుభ కామన ఉన్నదో అదేవిధంగా నేను కూడా ఈ రోజుటి నుండి నా మనసులో ఇదే కామన దృఢపరచుకుంటాను. ఇక ఇద్దరి శ్రేష్ట కామన, ఇద్దరి మహనీయ సంకల్పాలు ఒక్కటవుతే మనము సంపూర్ణంగా తయారైపోతాము. ఓం శాంతి.